హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. జానీ మాస్టర్ని అందరికీ తెలుసు, రిమాండ్కి పంపించారు. అయితే ఈ కేసు ఫలితం ఎలా ఉండబోతోందనే చర్చలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జానీ మాస్టర్కి ఈ కంప్లైంట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్కి మధ్య అంటే అనుబంధం 5 సంవత్సరాల పాటు ఎందుకు కనెక్షన్ కొనసాగింది మొదలుకొని అనేక రకాల క్వశ్చన్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు లేవనెత్తుతున్నారు ఈ కేసు విషయాలని. అలాగే జానీ మాస్టర్ భార్య కూడా బయటకు వచ్చి ఇది ఎవరో పని కట్టుకుని కావాలని ఇరికించే కేసు అని చెప్పి మాట్లాడడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది, సంచలనం సృష్టిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. జానీ మాస్టర్కి ప్రూవ్ అయితే గనక ఏ అఫెన్సెస్ కింద శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రూవ్ కాకపోతే వేర్ డస్ దిస్ గో? ఇది మరొక కేసులా అలా పక్కకెళ్ళిపోతుందా? లెట్స్ టాక్ టు భరద్వాజ్ గారు, అందరికీ సుపరిచిత సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్. నమస్కారం సార్. అలాగే జయంతి గారు ఈజ్ అ వెరీ వెరీ యాక్టివ్, ఇన్ఫార్మ్డ్, నాలెడ్జబుల్ అడ్వకేట్. ముఖ్యంగా పాష్ అండ్ పాక్సో ఈ 2 చట్టాలకి సంబంధించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాకుండా అనేక కంపెనీస్కి సెక్షువల్ హరాస్మెంట్ నివారణ కమిటీస్ సభ్యులుగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి యాక్చువల్గా ఇది ఎలా ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. జయంతి గారు వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరద్వాజ్ గారు, మనం ఫ్యాక్చువల్గా కొన్ని పాయింట్స్ పెట్టుకుని మొదలు పెడతాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఇది మరొక కేసుగా పక్కకి వెళ్ళిపోతుందా లేక దీని ప్రోగ్రెస్ని చూసి మీరు ఏమన్నా కొంచెం ఫలితం వస్తుందంటారా? అంటే కోర్టులోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు విషయం అంటే అరెస్ట్ అయ్యాడు, ఆయన రిమాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతున్నారు అనేది వినిపిస్తోంది. ఏది ఏమైనా కోర్టు పరిధిలోకి వ్యవహారం వెళ్ళింది కాబట్టి కొంత నిజాలు ఏమిటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుందండి. రైట్. అంటే ఇది ఇంకొక కేసు అయినా కావచ్చు. అంటే ఆయన ఏం ప్రొవైడ్ చేస్తాడు, వాళ్ళే అతనికి ఎగనెస్ట్గా వాళ్ళేం సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు, కోర్టులో కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ అయిన తర్వాత కోర్టు అంటే నిర్ధారించాలి ఇతను క్రైమ్ చేశాడా లేదా అనేది నిర్ధారణ అయితే రైట్ అప్పుడు ఏమిటి పరిస్థితి అనేది. అతని మీద సీరియస్ సెక్షన్సే ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అలాగే అతన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు. అంటే చాలా కాలంగా ఉంది, వాళ్ళ మధ్య రిలేషన్ అయితే ఉందనేది ఎస్టాబ్లిష్ చేశారు అందరూ. ఆ అమ్మాయికి అతనికి మధ్య అతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఆవిడ ఆ అమ్మాయి ఒక రియాలిటీ షోలో పరిచయం అయింది. ఆ రియాలిటీ షోలో పరిచయమైనటువంటి అమ్మాయితో ఈయన కొనసాగించాడు అనుబంధాన్ని. అది సెక్షువల్ హెరాస్మెంట్కి వెళ్ళింది అనేది ఆ అమ్మాయి ఎలిగేషను. రెండోది చాలా విషయాలు రాసింది ఆవిడ ఆ కంప్లైంట్లో. మతం మారి అతన్ని పెళ్లి చేసుకోమని అతని వైఫ్ ఈ అమ్మాయిని ఫోర్స్ చేసినట్టుగా కూడా ఒక వాక్యం రైట్ ఉంది దానిలో. అది ఒక యాంగిల్ తీసేసుకుని దాని మీద లవ్ జిహాద్ అనేటువంటి చర్చలు ఒకవైపు జరుపుతున్నారు. అవును. రెండో వైపు ఇంతకాలం ఎందుకు ఆగింది ఈ అమ్మాయి, ఎందుకు ఓపెన్ కాలేదు అనేది ఒక చర్చ. అంటే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, మణికొండలో ఏదో ఫ్లాట్లో ఉన్నారని కూడా ఎస్టాబ్లిష్ చేశారు కొంతమంది. అయితే ఫైనల్గా ఈ అమ్మాయి ఇతను దీర్ఘకాలంగా రిలేషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ డ్యాన్సులు చేసి రీల్స్ పెట్టారు సోషల్ మీడియాలో. ప్రతి ఫంక్షన్కి ఆ అమ్మాయి హాజరైంది, ఎక్కడా కూడా పెయిన్ కనిపించలేదు. అలాగే అనసూయ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒక డాన్స్ మూమెంట్ నేర్చుకోవడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, తను చాలా ఎఫెక్టివ్గా ఉంది, ఆ పెయిన్ మోస్తున్నట్టుగా ఎక్కడా కనిపించలేదు అని అన్నారు ఆవిడ. ఇది టోటల్గా అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎక్కడో స్ట్రైన్ అయింది, దాంతో ఆవిడ ఓపెన్ అప్ అయి ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది అనేది ఒక అభిప్రాయం. రైట్. బట్ ఇక్కడ సార్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ పెట్టాం కాబట్టి ఏమేమి చర్చకు వస్తున్నాయని చెప్పి జయంతి గారు, మామూలుగా ఇటువంటి కేసుల్లో ఏ అంశాలని కోర్టు కానీ ఒక కమిటీ కానీ ఎవిడెన్సెస్గా పరిగణిస్తుంది? ఎందుకంటే ఒక సంఘటన ఇలాంటివి జరిగితే ఏది దొరకకుండా అఫెండర్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్స్ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. వాట్ డస్ ద కోర్ట్ టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్? అంతకన్నా ముందు స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, రైట్, అంటే ఆ సెక్షన్స్ ఎప్పుడు కూడా బేస్డ్ అపాన్ ద కంప్లైంటే ఉంటుంది. కంప్లైంట్లో ఏమి పెట్టిందో, ఏమని ఎలిగేషన్స్ రేజ్ చేసిందో బేసింగ్ అపాన్ ఇట్ సెక్షన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన సెక్షన్స్ వచ్చేసి 376(2)(n), తర్వాత 506, తర్వాత 323. ఈ 3తో పాటు ఈ 3 ఐపీసీ కింద, ఇవి కాకుండా సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్. సో ఇన్ని పెట్టారు. ఓకే, సో 376(2)(n ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ అఫెన్స్. అదేంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ రేప్.
కంటిన్యూస్గా ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నాడని. సో ఇక్కడ ఆ అమ్మాయి ఏమంది, ఆల్మోస్ట్ 2020 నుంచి షీ హాస్ బీన్ హెరాస్డ్, సెక్షువల్గా హెరాస్ చేశాడు, అత్యాచారం చేశాడు అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వచ్చేసి 506, అదేంటది క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే నువ్వు కనుక నేను అడిగిన డిమాండ్ని యాక్సెప్ట్ చేయకపోతే, నేను అడిగినట్టుగా నువ్వు చేయకపోతే, నా డిమాండ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే నీకు నేను హామ్ చేస్తాను. ఆ హామ్ కెన్ బి మెనీ థింగ్స్. అది ఫిజికల్ హామ్ అవ్వచ్చు, లేకపోతే రెప్యుటేషనల్ హామ్ అవ్వచ్చు, లేదా అమ్మాయికి ఫ్యూచర్ కెరియర్ హామ్ అవ్వచ్చు, ఫ్యామిలీకి హామ్ అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా హామ్ అవ్వచ్చు. సో అదొకటి. మూడోది వచ్చేసి కాజింగ్ హర్ట్, దట్ ఈస్ సెక్షన్ 323. ఈ మూడితో పాటు ఎందుకు సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారంటే, తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద ఈ లైంగిక వేధింపులు, అత్యాచారం చేయడం జరుగుతుందని పెట్టింది. అంటే షీ మస్ట్ బీ లెస్ 18 బిలో 18 అయి ఉండాలి. కాబట్టే కదా ఆ పాక్సో యాక్ట్ కింద వస్తుంది. సో ఇంత దాంట్లో ఏమేమి ఎవిడెన్సెస్ అంటే, ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది, సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్, రైట్, ఆ తర్వాత వాట్సాప్ చాట్లు, ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే 5 ఏళ్ల క్రితం జరిగిన దానికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, చేయించాలి, సాధ్యం అంటారు. ఇట్స్ పాసిబుల్ టు ప్రూవ్. 5 ఏళ్ల క్రితం మెడికల్ ఎగ్జామినేషన్ పాసిబుల్ టు ప్రూవ్ కదా. అసలు అమ్మాయి ఫిజికల్ అనాటమీ ఏంటి, ఎలా ఉంది లోపల తెలుసుకోవడానికి. సో బికాస్ దట్ ఈస్ ఎ రేప్, సో ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగాలి, మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. ఏ పర్టిక్యులర్ రేప్ టు ద అఫెండర్, హౌ డు యు అట్రిబ్యూట్ ఇట్? అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అదొక్కటి సైలోలో తీసుకోరు కదా స్వప్న. సో దేర్ విల్ బి మెనీ థింగ్స్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రిమాండ్గా వెళ్ళాడు, 14 days జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ లోపల పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ తర్వాత అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఏది కూడా సైలోలో ఎవిడెన్స్ తీసుకోరు, సర్కమ్స్టాన్షియల్ గా తీసుకుంటారు. ఐ అగ్రీ మ్యామ్. బట్ మీరు కూడా కమిటీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఒకనొక వ్యక్తి, వీళ్ళని కాదు, వచ్చి మీకు నాకు హెరాస్మెంట్ జరిగిందంటే టిపికలీ మీరు ఏ యాంగిల్స్ లో మీరు అంటే దాన్ని పరిశీలిస్తారు, మీరు కానీ మీలాంటి సభ్యులు కానీ? నార్మల్గా ఇప్పుడు మేము పాష్ కమిటీలో ఉన్నాను, దాదాపు ఒక 8 కంపెనీస్లోనే ఉన్నాను, ఎక్స్టర్నల్ మెంబర్ గాను, ఎంక్వైరీ ఆఫీసర్ గాను. సో ఇక్కడ ఏంటంటే ఏ సెక్షువల్ హెరాస్మెంట్ కూడాను బ్రాడ్ డే లైట్లో జరగదు, అందరు ముందు 10 మంది అందరూ చూస్తుండగా జరగదు. కరెక్ట్. సో ఆన్ ద స్కేల్ ఆఫ్ 10, 9 కేసెస్లో సైలోస్ జరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ క్యాబిన్స్లోనో లేకపోతే లిఫ్ట్లోనో ఎక్కడైనా జన సంచారం లేని చోట వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న చోట. సో అటువంటి చోట మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు, సెకండరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సో మేము నార్మల్గా అటువంటి చోట్ల ఏం చేస్తామంటే, అసలు ఆ అక్యూజ్డ్ మిగతా అందరితో ఎలా ఉన్నాడు అది ఫస్ట్ చూస్తాం. అది ఓవరాల్ అతని బిహేవియర్ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, ఎలా మూవ్ అవుతున్నాడు, అండ్ ఈ అమ్మాయి ఏం చెప్తోంది. సో మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ దొరకవచ్చు. సో ఇలా రకరకాలుగా మేము పరిగణనలోకి తీసుకుంటాం. అయితే ఒక పాయింట్ ఏంటంటే, అతను అందరితో చాలా మంచిగా ఉండొచ్చు, మేము దాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. ఒక్క పర్టికులర్ అమ్మాయినే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని మాత్రమే ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉండొచ్చు. అటువంటి చోట్ల డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కొంచెం కష్టమే, కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము అతని దగ్గర నుంచి అతనే చెప్పించేట్టు మేము బయటికి లాగుతాం. రైట్, జరగాల్సింది అది, అతని నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ మనకి ఒక హోటల్ రూమ్కి వెళ్ళింది అని ఈ అమ్మాయి చెప్పినా కూడా రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలిసే అవకాశాలు ఉండవు. సో నిజంగానే ఇంత సీరియస్ ఈ విషయం జానీ మాస్టర్ని ఈరోజు తీసుకెళ్లారంటే రిమాండ్కి, ఖచ్చితంగా కొంతవరకు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకెళ్తారా అని కన్క్లూడ్ చేసుకోవచ్చా? ఇక్కడ ప్రిమా ఫేసి ఏమైందంటే, అక్కడ కంప్లైంట్ ఫైల్ అయింది. కంప్లైంట్ ఫైల్ అయినాక 0 FIR రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినాక సార్ పట్టుకొచ్చారు, వితిన్ 24 hours జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. తర్వాత అఫ్కోర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్ అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఎవిడెన్స్ని కన్సిడర్ చేశారా అంటే అది ఈ స్టేజ్లో జరగదు, ఇంకా జరగదు. నథింగ్ ఇస్ ప్రూవెన్ until proven everybody is deemed innocent in the court in the eyes of law. Right. సో అక్కడి నుంచి మాట్లాడదాం భరద్వాజ్ గారు, బికాస్ ఇది నిజంగా ఒక ఇది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఆ అమ్మాయి కుటుంబం ఉంది ఇక్కడ, ఇతని కుటుంబం కూడా ఉంది కాబట్టి చెప్పండి సార్. అయితే ఆ అమ్మాయి అంటే ఇతని వైఫ్ ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి కుటుంబం మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ రైజ్ చేశారు. నిన్న ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆ అమ్మాయి తన కెరియర్ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడేటువంటి మెంటాలిటీ ఉంది అన్న పద్ధతిలో ఒక దాడి చేసింది ఆవిడ. ఇలా అంటే పర్సనల్గా క్యారెక్టర్ అసాసిన్ చేయటం లాంటిది అది కూడా.
వాటి నుంచి ఎలాగైతే ఇతని మీద ఎలిగేషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయో ఆ అమ్మాయి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టకరం అది. అమ్మాయికి గతంలో చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఉన్నవి లేనివి ఇప్పుడు 100 మంది పింక్ సినిమాలో చూపించారు కదండి. నో ఇస్ అ నో. ఎస్ కదా. సో చెప్పండి. నో ఇస్ నో అనేది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎందుకు ఆ అమ్మాయి ఆ రోజునే మాట్లాడలేదు అనేది ఒక్కటే పాయింట్ అండి వీళ్ళ దగ్గర ఉన్నది. అవును, మాట్లాడకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే ఈ ట్రావెల్లో ఆ అమ్మాయి అలా అడ్జస్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక ఘర్షణ తీవ్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు ఇంకా భరించలేనని ఇంకా నేను దీన్ని బ్రేక్ చేసుకోవాలి అని అనుకుని వచ్చి కేసు పెట్టచ్చు. అంటే దాన్ని ఆ పాయింట్ని పట్టుకొని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనే ఒక పాయింట్ పట్టుకొని. అండ్ ఇలాంటి అమ్మాయిలపై సినిమా ఇండస్ట్రీ వాతావరణంలో పవర్ ఆర్గనైజ్డ్గా పూర్తి ఆర్గనైజ్ సెక్టర్ కాదు కాబట్టి దానికి పరిధులు పరిమితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్షన్ యూనిట్. కాబట్టి లైంగిక వేధింపులు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి అనేది వాస్తవం అండి. రైట్, జరుగుతున్నాయి అనేది వాస్తవము. ఇక్కడ అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ అనేస్తారు గబుక్కున. అంటే మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇది మిస్యూజ్ అవుతోంది అనే ఆర్గ్యుమెంట్ ఎక్కువ చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు. రైట్ రైట్. అలాగే ఇది కూడా అంటే వీళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఏదో ఒక టార్గెట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే ఇంకేదో మనసులో పెట్టుకొని ఇది అవకాశం ఉంది కాబట్టి అతన్ని హెరాస్ చేయడానికి ఈ సెక్షన్ వాడతారు, ఈ పద్ధతిని వాడతారు అనేది ఒక విమర్శ ఉంది. రైట్ సార్. ఇక్కడ జయంతి మ్యామ్ని ఒకటి అడగాలి. జయంతి గారు, ఇక్కడ ఇతని వైఫ్ కూడా ఆ అమ్మాయిని కోర్స్ చేసింది పెళ్లి చేసుకోమనే అనే ఒక ఇది కూడా వచ్చింది ఇందులో. రైట్ సార్, ఒక టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో రాశారు ఏమండి, కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేశారు. కంప్లైంట్ లో మెన్షన్ చేసింది అమ్మాయి దట్ వైఫ్ హ్యాస్ కోర్స్డ్ హర్ టు మ్యారీ హర్ హస్బెండ్ అని చెప్పి. దట్ లుక్స్ సో అంటే ఫార్ ఫెచ్డ్. అదర్ దెన్ ఇంకా అన్లెస్ దెర్ ఇస్ సమ్ అక్కడ కూడా ఏమన్నా హింస, అబ్యూజ్, కొన్ని నార్సిస్టిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఎలా అయితే ఏమైనా చదువుతాం బుక్కిష్గా అలా జరిగితే తప్ప. సో కోర్టు ఎలా పరిగణిస్తుంది మ్యామ్ ఇప్పుడు ఈ కేసులో? బికాస్ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం సంబంధం కనెక్షన్ కొనసాగింది. అండ్ కంటిన్యూస్ ఫోర్స్ రేప్ అంటే అట్ ఎవ్రీ పాయింట్ ద విక్టిమ్ హ్యాడ్ అ ఫిజికల్ ఇది టు ఎస్కేప్. మెంటల్గా తను ఒక క్లచెస్లో ఉంది అని అనుకుంటుందా, ఇలా పరిగణిస్తారా? వాట్ ఈస్ దట్ గ్రౌండ్ ఆన్ విచ్ ఈ కంటిన్యూస్ రేప్ అనే సెక్షన్ ఆర్ ఇది అప్లికబుల్ అవుతుంది? ఇక్కడ యాక్చువల్లీ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్వప్న. ఐ మీన్ ఈ ఐ డ్రీమ్ ఈ వేదిక ద్వారా పబ్లిక్ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నా. నార్మల్గా ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎంప్లాయర్, ఇప్పుడు అతను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంప్లాయర్ ఈ కేసు సంబంధించిన వరకు, ఈ అమ్మాయి వచ్చేసి ఎంప్లాయీ. అతను డామినెంట్ పొజిషన్లో ఉన్నాడు. మామూలుగా కూడా ఇప్పుడు అవుట్ సైడ్ మీడియా ఇండస్ట్రీ కూడా ఎంప్లాయీ దాంట్లో ఎంప్లాయర్ ఎప్పుడు డామినెంట్ పొజిషన్లోనే ఉంటాడు. సో అన్ని రకాలుగా ఆ ఎంప్లాయీని కంట్రోల్ చేసే స్థాయిలోనే ఉంటారు వాళ్ళు. అవును, ఓకే. సో అటువంటి ఉన్నప్పుడు ఎస్పెషలీ మీడియా ఇండస్ట్రీలో వాళ్ళు ఇద్దరూ కలిసి వర్క్ చేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఆ అమ్మాయి లొంగిపోయిందనో లేకపోతే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందనో ఇవంతా బుల్షిట్. ఎవరు చూసారు నిజంగా లొంగిపోయిందని? నిజంగా ఒక ఇష్యూ, ఒక రేప్ అనేది ఒక 4 గోడల మధ్య జరిగిన విషయం అయితే కనుక, ఆర్ వాళ్ళ వ్యానిటీ వ్యాన్లో ఎక్కడ జరిగిందో మన అయితే కనుక వీళ్ళు చూసారా? ఫోర్స్ చేసే రేప్ అది. ఫోర్స్ చేశాడా, చేయకుండా నా అమ్మాయే ఇష్టపడి ఒప్పేసుకుందా? ఎవరు చూశారు? ఎవరు చూడకుండా ఎందుకు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు? అంటే కేసు కోర్టుకు వచ్చింది, కనీసం కోర్టు మీదైనా గౌరవం ఉండాలిగా, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ మీద గౌరవం ఉండాలి కదా. కనీసం ఆ ప్రైవసీని అంతవరకు ఆ టైంని అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ విక్టిమ్ ఆల్రెడీ ఒక మెంటల్ ఆగనీలో ఉంది, ట్రామాలో ఉంది. దాంతో అడిషనల్గా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ సోకాల్ ట్రోలింగ్ కానీ, లేకపోతే వీళ్ళే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేసేయటం కానీ, వాళ్ళ ఓన్ ఒపీనియన్లు ఇచ్చేయటం కానీ, ఏమి చూడకుండా, ఎవిడెన్స్ ఏమీ లేకుండా, అసలు సాక్ష్యాలే కానీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమైనా ప్రైమరీ ఎవిడెన్సా, కొన్ని సెకండరీ ఎవిడెన్సా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సా, కొన్ని చూసారా? వాళ్ళకేమైనా వచ్చి అమ్మాయి చెప్పుకుందా? ఏమీ లేదు. ఇది యూనివర్సల్ టు ఆల్ స్టోరీస్ అండ్ ఇట్స్ ఈజీ టు టార్నిష్ ద ఇమేజ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ గర్ల్. ఈ ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ థింగ్ అండ్ డర్టియెస్ట్ థింగ్ ఎవరైనా చేయగలిగేది ఏంటంటే ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని టార్నిష్ చేసేయటం. అది అంత ఈజియెస్ట్ థింగ్ ఇంకోట్లేదు. ఎందుకంటే దట్ ఇస్ ద వీకెస్ట్ పాయింట్ యాజ్ వెల్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫర్ ఎనీ గర్ల్. సో ఇక్కడ వాళ్ళు చేస్తుంది అదే.
ఇప్పుడు ఆ సోకాల్డ్ అక్యూజ్ వాళ్ళ వైఫ్ కానీ అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా, పొలిటికల్ యాంగిల్, లేకపోతే సినీ యాంగిల్, లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ యాంగిల్ అను, ఇంకో యాంగిల్, ఏ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ప్రైవసీ రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్. జస్ట్ బికాజ్ అంటే ఇంకోటి కూడా అంటున్నారు, అప్పుడే నువ్వు చెప్పలా ఇప్పుడే నువ్వు చెప్తాను, ఎప్పుడు చెప్పాలని వీళ్ళు డిసైడ్ చేయాలా? ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగిందే, దట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ ఇట్.